మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. సార్, అసలు తులారాశి వాళ్ళకి ఒకవైపు ప్రేమగా ఉంటారు, ప్రేమకి చిహ్నం అని కూడా చెప్పొచ్చు వాళ్ళని. ఇంకొక వైపు అదే తులారాశి వాళ్ళు కోపిష్టి, ఆవేశపరులు, అసలు ఇంకేమైనా అంటే ఎక్కడ లేని ఉపద్రవాలని కూడా చెప్పొచ్చు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. అయితే వీళ్ళు అసలు ఎదుటి వ్యక్తిలో, ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నేను అడుగుతున్నాను, ఎదుటి వ్యక్తిలో వీళ్ళకి నచ్చే లక్షణాలు ఏంటి, ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు ఇష్టపడతారు? ముందుగా వీళ్ళు అంటే ఎదుటి వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు వీళ్ళు ఇష్టపడాలంటే వాళ్ళలో ఉండాలి. ఓకే, అయితే ఈ వ్యాలంటైన్స్ డే వీళ్ళకి ఏమైనా సక్సెస్ అవుతుందంటారా? దీని గురించి ఒకసారి చెప్పండి సార్. అంటే మాధవి గారు, ప్రతి మనిషికి కూడా ఒక పెక్యులియర్ వ్యక్తిత్వం, ఆలోచన విధానం, అండర్స్టాండింగ్ కేపబిలిటీస్, ఓకే, అండ్ ఎగ్జిక్యూటింగ్ దర్ ఓన్ సెల్ఫ్, ఓకే, వాళ్ళని వాళ్ళు బయట ప్రపంచానికి పరిచయం చేసుకునేటువంటి లక్షణాలు, ఇవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి. సో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఒక రాశిలో పుట్టిన వాళ్ళందరూ ఇలా ఉంటారని ఎట్లా చెప్తారండి? మనిషికి మనస్తత్వం వేరే కదా, మారుతూ ఉంటారు కదా. సో మీరు అడిగారు చూడండి, ఇప్పుడు తులారాశి వాళ్ళకు ఒక పక్కన ప్రేమకి చిహ్నంగా చెప్తారు వాళ్ళు, ఒక పక్కనేమో వాళ్ళ భావోద్వేగాలు, కోపము, వాళ్ళ రాగద్వేషాలు, వీటి మీద నియంత్రణ లేనటువంటి ప్రవర్తన ఉంటుందని చెప్పారు. అవును. మీరు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి దే హ్యావ్ టెంపర్మెంటల్ ఇష్యూస్. బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అంటే గొప్ప మానవతావాదులు, మానవత లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా అంటే మనం తులారాశి అని చెప్పచ్చు. హైలీ హ్యూమానిటేరియన్. ఓకే. బట్ వీక్ పాయింట్ ఏంటి? కోపం కాదు, టెంపర్మెంటల్ ఇష్యూ. అంటే నా ప్రవర్తన చుట్టుపక్కల వాళ్ళకి కానీ, వ్యక్తికి కానీ హానికరమైనటువంటి ఒక భావోద్వేగాన్ని నేను బయటపెట్టడం, ఆ బయట పెట్టేటప్పుడు ఎదుటి వ్యక్తి మనోభావాలను నేను పరిశీలించకపోవడం. ఓకే. ఇది ఏ సందర్భంలో వస్తుంది వీళ్ళకి అంటే, వీళ్ళని ఎవరన్నా ప్రశ్నించిన, విమర్శించిన, ప్రశ్నిస్తే అన్న కాస్త కంట్రోల్లో ఉంటారేమో కానీ, వీళ్ళని విమర్శించిన, కొంచెం వీళ్ళతో రూడ్గా ప్రవర్తించిన, అది ఈక్వల్గా వాళ్ళు దాని పట్ల అంత ప్రతిఘటించేటువంటి లక్షణాలు ఉంటాయి. సో మీరు అన్నారు కదా, వాళ్ళకి రెండు ముఖాలు ఉన్నాయి వీళ్ళకి అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎదుటి వ్యక్తుల్లో, అందుకే ఎక్కువగా జాగ్రత్తగా వీళ్ళు లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఎదుటి వ్యక్తుల్లో ఏం చూస్తారు అంటే, ఇప్పుడు ఒకటి ఇన్ఫాచ్యుయేషన్ ఒకటి ఉంటుంది మేడం. అవును. ఇప్పుడు మీకు స్మితా పాటిల్ గారు ఐడియా ఉండే ఉంటారు. చనిపోయారు ఆమె, చాలా యంగ్ ఏజ్ లో చనిపోయినట్టు హీరోయిన్. నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడే ఆమె నాకు నచ్చింది. స్కూల్ 7th క్లాస్ లో. ఓకే. నేను ఎప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు చూశాను. చూసి మా అమ్మకి చెప్పాను, ఆమె పెళ్లి చేసుకుంటాను. 7th క్లాస్ పిల్లలకి మా అమ్మ కూడా కొట్టి ఆమెకు పెళ్లి అయిపోయింది రాలేడని చెప్పి మా అమ్మ కూడా సెటైర్ వేసింది. అంటే మనకు 7th క్లాస్ లో ఏం తెలుస్తుంది ఆమె గురించి? సో కానీ పెద్దగా అయిన తర్వాత నేను ఆమెలో ఎందుకు ఇష్టపడి ఉంటాను, ఈ రోజు కూడా నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరన్నా అంటే స్మితా పాటిల్ అని చెప్తాను. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఒకటే కాదు, ఒక ఆరా కనిపిస్తుంది మేడం. ఒక మనిషిని చూసినప్పుడు ఒక ఆరా, అందులో మనకి ఏమి భావం ఉంటుంది. మీరు స్మితా పాటిల్ గారిని చూడండి, మోస్ట్ ఎఫెక్షనేట్, లవబుల్, వెరీ క్లాసీ, డీసెంట్, డిగ్నిఫైడ్ పర్సనాలిటీ అంటే మీకు స్మితా పాటిల్ గారిని చెప్పచ్చు. ఎస్పెషల్లీ వెన్ షీ వేర్స్ సారీ. ఆమె సారీ కట్టుకున్నప్పుడు చూడండి, అసలు సంప్రదాయం ఉట్టిపడినట్టు ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్న ఎగ్జాంపుల్ అంటే, తులారాశి వాళ్ళు అబ్బాయిలు అయితే ఒక అమ్మాయిలో ఇష్టపడేది ఒకటి, చాలా చురుకుగా ఉండేటువంటి శరీరాకారం, దానికి తగ్గట్టుగా వస్త్రాలంకరణ, డ్రెస్సింగ్ సెన్స్. ఓకే, వస్త్రాలంకరణ, డ్రెస్సింగ్ అంటే మనం ఏదైతే మనం వాళ్ళకి పర్సనాలిటీకి సూటబుల్ డ్రెస్ మనం చూడంగానే అట్రాక్ట్ అయ్యేది అది. తర్వాత మనం ప్రపోజ్ చేస్తామా లేదా అంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అంటే మనం ఏం చేస్తాం, స్మితా పటేల్ లాగా. సో వీళ్ళు అట్రాక్ట్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా ఒక మనిషి రూపం,
Okay. అందులో సాంప్రదాయబద్ధంగా ఉండేది, ట్రెడిషనల్ వే ఆఫ్ Traditional ఆరా looking. షుడ్ అపియర్ యాజ్ ట్రెడిషనల్, అంటే Yes. చూడంగానే ఇట్లా ట్రెడిషనల్ గా సంప్రదాయబద్ధంగా ఉండి ఆ ఆ చూసే చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, నడకలో కానీ, వ్యవహార శైలిలో కానీ చాలా సున్నితత్వము, ఒక మంచి ప్రేమతత్వం కనిపిస్తుంది. కొంతమందిని మనం ఐస్ లో చూడంగానే అనిపిస్తుంది, అబ్బా ఎంత లవబుల్ ఐస్ అనిపిస్తుంది. అవును. కొంతమంది మాట్లాడుతుంటే ఎంత సాఫ్ట్ స్పోకెన్ అనిపిస్తుంది. అవునా? అవును. ఆ లక్షణాలని తులారాశి వాళ్ళు చూస్తారు. చూడండి, విచిత్రం ఏంటంటే అమ్మాయిలు కూడా అదే చూస్తారు. అమ్మాయిలు కూడా ఒక మంచి స్ట్రక్చర్డ్ కార్బ్డ్ అపియరెన్స్ చూస్తారు ఒక అబ్బాయిలో. ఓకే. దానికి తగ్గట్టుగా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, ముఖ్యంగా కలర్ కాంబినేషన్ బాగుండాలి మేడం. మీకు మంచి పర్సనాలిటీ ఉంది కానీ పనికి మాలిన డ్రెస్ కాంబినేషన్, కింద వైట్ ప్యాంట్ పైన గ్రీన్ షర్ట్, కింద వైట్ ప్యాంట్ పైన రెడ్ షర్ట్ వేస్తారు వేయండి. అవును. అట్లా కాకుండా ఒక మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, ఓకే. మంచి కార్బ్డ్ స్ట్రక్చర్, అంటే మంచి పర్సనాలిటీ ఉండాలి. ఇది జస్ట్ టు అట్రాక్ట్, అంటే ఒక వాళ్ళ ఐ క్యాచింగ్ అనమాట. ఇట్లా చూడంగానే ఇట్లా ఆప్టికల్ స్టిమ్యులై అంటారు, ఇట్లా చూడంగానే టక్కుమని చూస్తారు. అట్రాక్టివ్. అది వాళ్ళకి, మీకు తులారాశి వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు చూస్తారు. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత తులారాశి వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాలెడ్జ్ చూస్తారు మేడం, గుర్తుపెట్టుకోండి. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ చూస్తారు. అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నప్పుడు అది వాళ్ళకి వినసొంపుగా ఉండాలి, ఓకే. వాళ్ళందరూ లీనమైపోవాలి, అబ్బా అనిపించాలి. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఫిజికల్ అపియరెన్స్ అట్రాక్షన్ ఓన్లీ అది సూపర్ఫిషియలే. ఒక్కసారి మీరు దగ్గరకు వచ్చినప్పుడు మీ నాలెడ్జ్ చూస్తారు వాళ్ళు, మీలో ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత క్లారిటీ ఉంది, ఎంత మీకు సబ్జెక్ట్ రిలేటెడ్, ఎనీ సబ్జెక్ట్ రిలేటెడ్ చేసే పని మీద, దాని మీద, అది మీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు వాళ్ళు. ఫుల్ అటెన్షన్ పే చేసి మొత్తం తెలుసుకుంటారు వాళ్ళు. ఇన్ కేస్ ఎదుటి వాళ్ళు నాలెడ్జబుల్ కాకపోతే, అంటే ఫస్ట్ ఏమనుకున్నాం మనము, ఫిజికల్, అవును, అది అయిపోయింది. సెకండ్ చాప్టర్ ఏంటి, నాలెడ్జ్. సో నాలెడ్జ్ అంటే మీకు సంబంధించింది ఏదైనా కావచ్చు మనం, మీరు ఇంట్లో చేసే వంట కూడా కావచ్చు. ఓకే. ఏమైందా, మీరు ఇంట్లో చేసే వంట కావచ్చు, చివరికి మీరు ఒక చిన్న క్లరికల్ క్యాడర్, లేకపోతే మా కెమెరామెన్ చేసే పని కూడా కావచ్చు. ఓకే, కెమెరామెన్ మనం ఏం అనలేము, ఎందుకంటే మనకి క్లియర్ చూపించేది వాళ్ళే. అంతేగా, సాగర సంగమంలో ఫోటోలు చూపించినట్టు చూపిస్తే మనం కెమెరామెన్ ఎప్పుడు పొగడాలన్నమాట. అవును. సో వాళ్ళు చేసే పని మేడం, వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ వాట్ ఎవర్ ద వర్క్ యు ఆర్ ఇంటూ, చేసే పని. ఇప్పుడు కెమెరామెన్ కి కెమెరా నాలెడ్జ్ ఉంటుంది, ఇప్పుడు మనకు టీ ఇచ్చేవాడికి కూడా టీ చేస్తాడు. సో మీ పనిలో మీకున్న నిబద్ధత, అంకిత భావం, ఆ డెడికేషన్ చూస్తారు. ఒక వర్డ్ లో చెప్పాలంటే మీకు ఎంత డెడికేషన్ ఉంది, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏది కూడా కావచ్చు. సో అది చూస్తారు వాళ్ళు. సపోజ్ మీరు ఇంటి ముందు ముగ్గులు బాగా వేస్తారు అనుకోండి మేడం, దానికి కూడా వీళ్ళు మంత ముగ్గులు అయిపోతారు. ఎంత అంటే వీళ్ళు ఏం చూస్తారంటే ఇన్వాల్వ్మెంట్, ఎదుటి వాళ్ళు చేసే పని ఎంత ఇన్వాల్వ్మెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, తులారాశిలో పుట్టినవాడు ఒక అమ్మాయిని ప్రేమించిన, ఆ అమ్మాయి దాన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ అమ్మాయిలో లక్షణాలు, నేను చెప్పేది ఆ అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు చూస్తున్నాడు, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందా లేదా అనే విషయం స్నేహితులు కూడా కావచ్చు, కానీ వాట్ దే ఆర్ సీయింగ్, అమ్మాయి గాని అబ్బాయి గాని ఫస్ట్ ప్రేమకి ముందు ఏం చూస్తారు, ఏది వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది, సో దట్ దే కెన్ సే లవ్. సో ఇది సెకండ్ స్టేజ్ కి వెళ్తారు. థర్డ్ స్టేజ్ కి వచ్చేటప్పటికి అబ్సల్యూట్ కేరింగ్ మేడం, అబ్సల్యూట్ కేరింగ్ కి వీళ్ళు టాప్ ప్రయారిటీ ఇస్తారు. అందుకే తులారాశిలో పుట్టిన వాళ్ళు చాలా మటుకు కూడా అడ్వెంచరస్ లవ్ ఉంటుంది వాళ్ళు కూడా, ఈ మేషరాశి వాళ్ళ లాగా. అడ్వెంచరస్ లవ్ అంటే ఏంటంటే, ఒక బాగా డబ్బులున్న అమ్మాయి పేదవాడిని పెళ్లి చేసుకోవడం, లేదా బాగా గుడ్ లుక్స్ ఉన్న అబ్బాయి ఆర్డినరీ లుక్స్ ఉన్న అమ్మాయిని చేసుకుంటారు. ఎందుకు అంటే అతను చెప్పేది ఒకటే, ఆమె నేను ప్రేమలో ఉన్నప్పుడు షీ వాజ్ వెరీ కేరింగ్, షీ వాజ్ వెరీ రెస్పాన్సిబుల్ అని చెప్తాడు. సో ఆ లెవెల్ కి వెళ్ళి మీరు మిగతా స్టేటస్ పక్కన పెట్టి పెళ్లి చేసుకునే వరకు వచ్చారంటే మీరు ఆత్మపూర్వకంగా, అంటే సోల్, అంటే మీరు కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా లవ్. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిఫైడ్ లవ్ తులారాశి వాళ్ళకి అబ్బాయిలకు అమ్మాయిలకు ఉంటుంది. సో మరి వీళ్ళు అనొచ్చు మీరు, మరి వీళ్ళకి డబ్బులు, సూడో సూపర్ఫిషియాలిటీ అవి కూడా ఇష్టపడతారు. మీరు తులారాశి అమ్మాయిల్ని అబ్బాయిల్ని మీరు 10 మందిలో చూడండి, 10 మందిలో 4కి టాటూస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే టాటూ అప్డేటెడ్ ఫ్యాషన్ ఉంటుంది, మోడర్న్ మోడర్నైజేషన్ రెండు కలిపినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి. రెండోది దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఇందాక కూడా చెప్పాను, టెంపర్మెంటల్ ఇష్యూ వల్లనే వీళ్ళు చాలా బ్రేకప్స్ అవుతాయి, వీళ్ళు విడిపోతారు. సో వీళ్ళకి టెంపర్మెంటల్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి అంటే, ఒకటి మీరు టైం మేనేజ్మెంట్ సెన్స్ లేకపోతే వస్తుంది.
వీళ్ళు 6 గంటల కంటే 6 గంటలకు అక్కడ ఉంటారు, షార్ప్ ఉండాలి. షార్ప్ ఉంటారు. 4 o'clock ఈ పని చేస్తాను, ఈ పని చేసి ఇక్కడికి వస్తాను అంటే ఆ పని మీద ఉంటారు వాళ్ళు. సో ఆ టైంలో మీరు వేరే ఏ పనులు ఉన్నా కానీ వాడిని రిజెక్ట్ చేసి వెళ్తారు. ఓకే. ఎందుకు అంటే వీడు జనరల్ గా మాట పడడానికి ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు మాట పడకుండా ఉండడం కోసం అన్ని ప్రణాళికలు వేసుకుంటారు. సో ఇంత సున్నితంగా ఉండేటువంటి వీళ్ళని ఎవరినైనా లవ్ చేశారంటే మాత్రం వీళ్ళందరినీ మర్చిపోయేంత కేర్ తీసుకుంటారు, అబ్బాయినా అమ్మాయినా. సో వీళ్ళకున్న విచిత్రమైన స్వభావం ఏంటంటే వీళ్ళ కోపము, వీళ్ళ రాగద్వేషాలన్నీ కూడా వీళ్ళ ప్రేమించిన వాళ్ళ మీద చూపిస్తారు. చూడండి, బయట ప్రపంచానికి అవును ఒక ప్లాస్టిక్ స్మైల్ ఉంటది, ఇంట్లో వచ్చేటప్పటికి ఆ ప్లాస్టిక్ ఫేస్ తీసి పక్కన పడేస్తారు, పడేసి ఒరిజినల్ ఫేస్ చూపిస్తారు. కాబట్టి ఈ టెంపర్మెంటల్ ఇష్యూస్, కోపము, వస్తువులు పగలగొట్టడం, ఇరిటేట్ అయిపోవడం, వాయిలెంట్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా మీకు ప్రేమించిన వాళ్ళ మీద, వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద చూస్తారు, కనిపిస్తుంది. అందుకే చాలా మంది తులారాశి వాళ్ళ గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే వాళ్ళ మదర్ ఫాదర్ అడగమని చెప్తారు. ఈవెన్ వాళ్ళ సిబ్లింగ్స్ కూడా వాళ్ళ గురించి తెలిసి ఉండదు. అంటే వాళ్ళ మనసులో ఉన్నది ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ అయ్యేది వాళ్ళ దగ్గరే. సో కాబట్టి తులారాశి అమ్మాయిని ఇంప్రెస్ చేసుకోవాలంటే వాళ్ళ పేరెంట్స్ ని మీరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందిగా. మీరు వాళ్ళ పేరెంట్స్ ఇంప్రెస్ చేసుకుంటే వీళ్ళకి రిస్క్ ఇష్టం ఉండదు మేడం. దే డోంట్ లైక్ రిస్క్, అడ్వెంచర్స్, రిస్క్ అనేది ప్రతిసారి వీళ్ళు ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ని కూడా మీరు కన్విన్స్ చేశారనుకోండి వీళ్ళ జర్నీ ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందని. సో సాధ్యమైనంత వరకు వీళ్ళు వైలెంట్ టెండెన్సీస్ ని, అగ్రెసివ్, అడ్వెంచరస్ లైక్ మేషరాశి అలాంటి వాళ్ళకి వాటికి కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు కూడా అమికబుల్, వెరీ పాజిటివ్, మంచి లవబుల్ ఎన్విరాన్మెంట్ ఇష్టపడతారు. అలాంటి వ్యక్తుల్ని వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. రేర్ పీపుల్ ఎలా అంటే వాళ్ళు ఇంకా అడ్వెంచర్ చేసి అన్ని వదిలేసి నాకు ఎవరు అవసరం లేదని వెళ్ళేవాడు ఉంటారు. కానీ వీళ్ళు కుటుంబ సభ్యుల్ని వదిలేసి వెళ్ళారు అంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుంచి వీళ్ళకి ప్రేమ దక్కలేదు, వాళ్ళు సరిగా ట్రీట్ చేయలేదు, లాయల్టీ లేదన్నది అర్థం చేసుకోవాలి. సో ఇన్ని లక్షణాలు ఉన్న వీళ్ళు వ్యాలంటైన్స్ డే కలిసి వస్తుందని అడిగారు. అవును, ఈ లక్షణాలని గనక దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాలంటైన్స్ డేకి, నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే ఆర్ కమింగ్ అప్ ఆల్ వ్యాలంటైన్స్ డేకి ఒకటే పార్ట్నర్ ఉంటాడు. సో తులారాశి వాళ్ళ మీద ఒక రూమర్ కూడా ఏముంటుందంటే దే ఆర్ ఫ్లింగ్స్ అంటే దే ఆర్ ఫ్లర్ట్స్ అని ఉంటుంది. కానీ ఐ డోంట్ థింక్ సో దే ఆర్ ఫ్లర్ట్స్. వాళ్ళు ఫ్లర్ట్స్ కాదు. వాళ్ళు ఏంటంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అవుతున్నట్టు మాట్లాడతారు. కానీ వాళ్ళకే తెలియదు ఏంటి, నేను మాట్లాడితే అవతల వాడు నన్ను ఇలా రిసీవ్ చేసుకుంటారని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకుండానే ఎదుటి వ్యక్తులు వీళ్ళని పొగిడినా, అటెన్షన్ పే చేసినా వాళ్ళకి ఎక్కువ టైం కేటాయించేసి ఒక్కొక్కసారి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా మర్చిపోతారు. వాళ్ళకి ఏం డౌట్ వస్తుంది, నాకన్నా ఇంపార్టెన్స్ ఎవరికో ఇస్తుంది అంటే ఏదో ఫిట్టింగ్ ఉందనుకుంటారు. కానీ నిజంగా వాళ్ళు అలా ఉండరు. తులారాశి వాళ్ళు ఎంత జెన్యున్ గా ఉంటారంటే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ తోని వాళ్ళు అన్ని షేర్ చేసినా చేయకపోయినా వాళ్ళ పార్ట్నర్ అబ్సెన్స్ లో కూడా వాళ్ళు అంత జెన్యున్ గా వాళ్ళ ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని కూడా అంత క్యారీ చేస్తారు. వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళ భావోద్వేగాలు ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనది ఏంటి, ఇష్టం లేదండి, ప్రతి చోటకి వెళ్తారు. వాళ్ళ పార్ట్నర్కి ఏదైనా నచ్చింది అనుకోండి, అక్కడ షాపింగ్ సెంటర్ లో అది కొంటారు, లేదా దాన్ని రిలేట్ చేస్తారు, ఇది ఆయనకు బాగుంటుందని, ఆమెకు బాగుంటుందని. సో అంత ఎమోషనల్లీ వాళ్ళు కనెక్టెడ్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఫ్లర్ట్స్ అన్న ఇంప్రెషన్ ఎందుకు వస్తుందంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలనో, ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ అవ్వాలని చెప్పి ఇంకోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ టైంలో ఎవడైతే ఇప్పుడు మధ్యలో దూరాడో మీకు వివేక్ ఒబెరాయ్ స్టోరీ తెలిసే ఉంటది. సల్మాన్ ఖాన్ కి ఐశ్వర్య గొడవైనప్పుడు ఐశ్వర్య తెలివిగా వివేక్ ఒబెరాయ్ కి క్లోజ్ అయింది. అప్పుడు కూడా ఏదో ఒక ఈ న్యాచురల్ కలామిటీస్ ఏవో వస్తే అందులో ఒక క్యాంపెయిన్ లాగా వివేక్ ఒబెరాయ్ వెళ్ళినప్పుడు ఐశ్వర్య కూడా అందులో క్యాంపెయిన్ లో ఉంది. కానీ ఐశ్వర్య ఎంత క్లోజ్ అయిందంటే సల్మాన్ ఖాన్ కి విపరీతంగా కోపం వచ్చి ఎంత అయింది. కానీ ఆయన పెళ్లి చేసుకుందా లేదు. మేబీ ఆ టైంలో ఆమె ప్రొవోక్ చేసినట్టు ఉంటుంది, సల్మాన్ ఖాన్ బాధ పెట్టాలని, లేకపోతే ఆయన మీద రివెంజ్ తీసుకోవాలని అని ఏదో ఒకటి సైకలాజికల్ ఉండొచ్చు, నేను అనుకుంటున్నా అట్లా. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు తప్ప వీళ్ళు పార్ట్నర్స్ కి దూరం వెళ్ళిపోయి డిస్కనెక్ట్ చేయడం వల్ల జరగదు. కానీ ఇంప్రెషన్ ఏం పడుతుంది, వీళ్ళు ఎవరితోనో తిరిగారు, ఎవరితోనో ఎఫైర్ ఉంది, ఇలాంటి భ్రమల్లో ఉంటారు. అది ఎప్పుడు అంటే వీళ్ళని నెగ్లెక్ట్ చేసినా, వీళ్ళ పార్ట్నర్ వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఈ తెలివి బయటకు వస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి, అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు మీరు బిపాషా బసు గురించి కూడా ఒకటి చెప్పాలి. ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు, జాన్ అబ్రహం. జాన్ అబ్రహం కి ఈమెకి గొడవలు అయినప్పుడు ఈమె ఆల్టర్నేటివ్ గా ఒక ఫంక్షన్ కి ఎవరిని తీసుకుపోయింది, దగ్గుపాటి రాణాని తీసుకుపోయింది.
దగ్గుబాటి నాన్న కావాలని తీసుకుపోయింది వీళ్ళిద్దరి మధ్య గొడవ. అంటే నీ ఎంత హైట్ పర్సనాలిటీ ఉన్నాడు, నాకు ఇంకో బాయ్ ఫ్రెండ్ సౌత్ ఇండియాలో ఉన్నాడు అని తీసుకుపోయింది. ఇది అప్పుడు వచ్చినటువంటి కథనాలే, మ్యాగజైన్ లో వచ్చినవి. సో ఒక అమ్మాయిలో ఆ ఇన్సెక్యూరిటీ వచ్చినప్పుడు, ఆ అమ్మాయి అవతల వాళ్ళు ప్రొవోక్ చేసినప్పుడు, ఎదుటి వాళ్ళకు కూడా ఛాలెంజింగ్ ప్రొవోకేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి పనులు సర్వసాధారణంగా జెలసీ వల్ల చేస్తారు. కానీ నిజంగా వాళ్ళ మనసులో ఆ పక్కన ఉన్నోడు ఉన్నాడా, ఎవరి మీద అయితే కోపం ఉందో వాడున్నాడా, ఈ కోపం ఉన్న వాళ్ళే ఉంటారు. అది కాబట్టి అది వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి ఏ సమస్య ఉంది. ఓకే. అయితే వీళ్ళు ఇలాంటి వాళ్ళు తులారాశి వాళ్ళు ప్రేమలో వైఫల్యం చెందితే వాళ్ళు ఎలాంటి అంటే ఎలా ప్రొసీడ్ అవుతారు? వైలెన్స్ కి పోరు వాళ్ళు. వైలెన్స్ ఉన్నా, కోపం ఉన్నా, ఏది ఉన్నా గానీ ఆ రోజు తీరిపోతుంది అంతే. ఓకే. కొడతారా, తిడతారా, అరుస్తారా, ఏం చేస్తారా అనేది ఆ రోజుతోని ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా కక్కేస్తారు వాళ్ళు. ఓకే. కానీ బాగా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే మోస్ట్ ఎమోషనల్స్ ఆయన మీరు ఇందాక అన్నారు కదా, అవును. ఒక పక్కన ప్రేమ భావం, ప్రేమ ఒక పక్కన ఉంటుంది. భావోద్వేగాల నియంత్రణ ఉంది ఉంటాయి. అన్నారు. కరెక్ట్. అది వాళ్ళు ఒకసారి డిస్టర్బ్ అయితే మాత్రం రికవర్ అవడం చాలా టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ బికి వెళ్తారు. వాళ్ళని వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎలా మళ్ళీ ఎంగేజ్ చేసుకోవాలి వాళ్ళకి తెలుసు మేడం. ఓకే. సో కాబట్టి అబ్రప్ట్ గా బ్రేకప్ అయితే ఇలా ఉంటారు వాళ్ళు. ఏది హర్ట్ అవ్వడం, వైలెంట్ అవ్వడం. ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వాళ్ళ మీద వెళ్ళి మొత్తం కక్కేస్తుంటారు. అదే ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే కొన్ని గొడవలు కొంతకాలంకి విడిపోయారనుకోండి, వాళ్ళు అంత పట్టించుకోరు. అబ్రప్ట్ అంటే సడన్ గా అయితే మాత్రం అలా జరుగుతుంది. కానీ ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకోరు. వాళ్ళు ఆటోమేటిక్ గా వెంటనే డెసిషన్ తీసేసుకుంటారు. ఐశ్వర్య కోసం వెతుకుతారు, ఈయనేమో షారుఖ్ ఖాన్ కోసం వెతుకుతారు. ఓకే సార్, తులారాశి వారి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.